వినాయక చవితికి మనం ఒక చిన్న బ్యాక్డ్రాప్ డెకరేషను అరిటాక్తో చేసుకుందాం. చాలా సింపుల్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అరిటాక్ తీసుకుని ఈ విధంగా మనం ఒక చిన్న పీస్ ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అరిటాక్ తీసుకోవాలి. దీన్ని ఒక ఎండ్ నుంచి ఈ వైపు మనం ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఈ వైపు ఫోల్డ్ చేయకూడదు. ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో అటువైపు ఫోల్డ్ చేస్తే విరిగిపోతుంది ఆకు. సో దీన్ని ఇటువైపు నుంచే మనం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అన్నీ ఈక్వల్గా ఉండాలి ఫోల్డింగ్స్ అన్నీను. నేను ఇదే కలర్ దారం తీసుకున్నాను. అరిటాకి ఏ కలర్ ఉందో అదే కలర్ దారం తీసుకుని దాంతో సెంటర్లోకి ఇలా ఒక ముడి వేసేస్తున్నాను అన్నమాట. ముడి కూడా వేయక్కర్లేదు, 4 సార్లు అట్లాగా చుట్టేసి దాన్ని మనం ఇలా వదిలేయచ్చు. తర్వాత ఇది ఎంత చక్కగా ఇలా విచ్చుకుంటుంది. తర్వాత మన దగ్గర చామంతి పువ్వులు, గులాబీ పూలు ఉంటే కనుక ఇక్కడిక్కడ మధ్యలోంచి కాడతో పాటు తీసుకొని ఈ మధ్యలోకి మనం ఇలా గుచ్చేయాలన్నమాట. జస్ట్ ఇలా గుచ్చేసేస్తే వెనక వైపు ఇలా లాక్కోవటమే. సో మనకి ఇలా ఎన్ని కావాలంటే అన్నీ ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. కొన్ని ఏమో చామంతి పూలతోటి, కొన్ని మనం గులాబీ పూలతోటి ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ ఎడ్జెస్ కొంచెం రౌండ్గా కట్ చేసేసుకోవాలన్నమాట మనం. ఇక్కడ కొంచెం అప్పుడు కొంచెం మనకి షేప్ బాగుంటుందన్నమాట. ఎన్ని కావాలంటే అన్నీ మనం చేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఎడ్జెస్ కొంచెం రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇలాగా తయారు చేసేసుకున్నాను.